బీఆర్ఎస్ భవన్ నుంచి ప్రెస్ క్లబ్ కు మరి కాసేపట్లో బయలుదేరి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కేటీఆర్ తో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. మరింత సమాచారం టీవీ ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, ఎన్ని గంటలకు బయలుదేరబోతున్నారు? కేటీఆర్ తో పాటు ఎవరెవరు వెళ్తారు? మరి అటు నుంచి ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? సీఎం రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీలో ఉన్నారు. ఆ పార్టీ తరఫున ఇంకెవరైనా వస్తారా? లేదంటే వాళ్ళు ముందే చెప్పినట్టుగా ప్రెస్ క్లబ్ లో కాదు అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పారు. ఏం జరగబోతోంది? ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరుతో 11 గంటల నుంచి 2 గంటల వరకు బుక్ చేశారు. అక్కడ చర్చ జరుగుతున్నట్టుగా కూడా ప్రెస్ క్లబ్ కు పెట్టినటువంటి అప్లికేషన్ లో పేర్కొన్నారు. అందుకోసం కేటీఆర్ తో పాటు 10 మంది బీఆర్ఎస్ మెయిన్ లీడర్షిప్ వస్తున్నట్లుగా దాంట్లో చెప్పారు. కాబట్టి ఇంకొద్దిసేపట్లో ఇంకో 5-10 నిమిషాల్లోనే తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ బయలుదేరుతారు. కేటీఆర్ తో పాటు ఇంకొంతమంది మెయిన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గానీ, శ్రీనివాస్ గౌడ్ గానీ, ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా బయలుదేరి ఇక్కడికి వస్తారు. ఇక్కడ చూస్తే సిచ్యువేషన్, పోలీసులు ప్రెస్ క్లబ్ లోపలికి ఎంటర్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే భారీ భద్రత కనిపిస్తుంది, వందలాది మంది పోలీసులు ఉన్నారు. అంతకు ముందే ఇక్కడ చర్చ కోసం కేటీఆర్ వస్తున్నాడని తెలిసి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు, లోకల్ లీడర్స్ అందరూ వస్తే కూడా వాళ్ళు ఎవరిని లోపలికి ఎలవ్ చేయట్లేదు. లోపలికి అనుమతి ఇచ్చే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. ఒకవేళ ముందుగానే మేము బుక్ చేసుకున్నాం ప్రెస్ క్లబ్ ని, మాకు వెళ్లే రైట్ ఉంది ప్రెస్ క్లబ్ లో ఖచ్చితంగా అని చెప్పి లోపలికి వెళ్ళినా మిగతా వాళ్ళని అయితే కంట్రోల్ చేయడానికి పోలీసులు అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఇక మొన్న చేసినటువంటి ఏదైతే ఛాలెంజ్ ఉందో ఆ ఛాలెంజ్ ని కాంగ్రెస్ వైపు నుంచి కూడా చూస్తే, కాంగ్రెస్ చెప్తున్న మాట ప్రకారం అసెంబ్లీలో చర్చించడానికి మేము సిద్ధమన్నా, అసెంబ్లీకి రమ్మని ఛాలెంజ్ చేస్తాం, అసెంబ్లీకి రావాలి కానీ ప్రెస్ క్లబ్ లోనో ఇంకో ప్లేస్ లోనో ఛాలెంజ్ చేయకూడదు అంటూ కాంగ్రెస్ లీడర్స్ చెప్తున్నారు. ఇంకొంతమంది ముఖ్యమంత్రి స్థాయి అవసరం లేదు, మేము పార్టిసిపేట్ చేస్తాం, రైతులకు మీరేం చేశారు, ఇప్పుడు మేమేం చేస్తామంటూ చర్చిద్దామంటూ ఇంకొంతమంది కాంగ్రెస్ లీడర్లు అసెంబ్లీ నుంచి కూడా రావడానికి సిద్ధమవుతున్నారు.